కిషను, మొత్తానికి ఎస్ఆర్హెచ్ పగ్గాలు చేతబట్టినవు. మరి గేమ్ ప్లానింగ్ ఏమైనా చేసినావా? చెప్తే మేము కూడా వింటాం కదా. మళ్ళీ మనం కొత్తగా ప్లాన్ చేసేది ఏముంది? పాత ప్లానింగ్ అమలు చేయాలి. పాత ప్లానింగ్ తోనే పోయేటట్టయితే మరి నువ్వెందుకు కెప్టెన్ గుండి? ఇంతకు ఏందది? క్లాస్ అన్నా చెప్పేది మొత్తం వినవా నువ్వు? అసలు మన టార్గెట్ ఏంది? 300 రన్లు కొట్టాలి. ఈ తూరు కూడా గదే మన టార్గెట్. మీకు యాదికుందో లేదో, పోయినేడాది మనం 200 కొట్టినప్పుడల్లా మ్యాచ్ గెలిచినాం. ఇప్పుడు సుదే అంతే. ప్రతి మ్యాచ్ లో టార్గెట్ 300 పెట్టుకోవాలి, కనీసం 200 దాటియాలి. గా ముచ్చట బాగానే కనిపెట్టినావు గాని మరి ప్లేయింగ్ లెవెన్ కథ ఏంది? గా ముచ్చట ఆలోచన చేస్తేనే తలకాయ గిర్ర తిరుగుతుంది. ఏం చేయాలో అర్థమైతలేదు. ఏం చెప్పు, పొద్దుటికాలు తాగినావు కదా, అందుకే కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. అసలే గిడ టెన్షన్ ఉన్నా అంటే ఆయన నువ్వు కళ్ళు యాది చేయబడివి. ఏమనాలన్నా నిన్ను? నీ దిమాగ్ పని చేయనప్పుడు ఇక మొదలు చెప్పనికే కదా గిడ వైస్ కెప్టెన్ గా ఉన్నది. ప్లేయింగ్ లెవెన్ చెప్పమంటే టెన్షన్ ఎందుకు పడతావు? ఎట్లయినా ఓపెనింగ్ చేసేది అయితే నేనుగా హెడ్ అయినా. గదే కదా నా బాధ. పవర్ ప్లే లా మీరిద్దరు దంచి కొడితేనే స్కోర్ 200 దాటేది. మొన్నటిదాకా మీరున్న ఫామ్ చూస్తే కదా ఏ ముచ్చటనా అనిపిస్తుంది. అభిషేకు షేక్ ఆడిస్తా. ఏంది కిషను, నువ్వు నా మీద అనుమాన పడుతున్నావా? ఈ పొద్దు నేను కొడితే 6ల సునామీ, పరుగుల వరద, గ్రౌండ్ మొత్తం దద్దరిల్లిపోవాలి. నువ్వు గట్లాంటివంటే తిరిగే ఉండదు మనకు. హెడ్, మరి నీ ముచ్చటేంది? ఇప్పటికన్నా ఫామ్ లోకి వస్తావా, లేకపోతే పావులు పట్టడంలో పిలవాలనా? ఏంది? నా గురించి నీకు ఇంకా అర్థమైతలేదు. మొన్నటి వరల్డ్ కప్ లా నేను కావాలనే నా టాలెంట్ దాచిపెట్టినా. నాకు ముందే ఎరక మేము ఎట్లయినా కప్పు గెలవమని. నీకెట్లేరక? నువ్వేమన్నా చిలిక జ్యోతిష్యం చెప్తానవా? ఏ అట్లా కాదువే. మా తో బౌలర్లంతా కట్టుకొని దావకాలవన్నారు. ఓనికేమో మోకాలు వలిగింది, ఒకరికేమో మోచ ఇరిగింది, ఇంకోనికి మూతి వలిగింది, ఇంకోనికి ముక్కు ఇరిగింది. గట్లుంది మా గాల ముచ్చట. ఇక మేమేం గెలుస్తాం? గందుకే వట్టిగా నేను అట్లా ఆడినట్టు టచింగ్ ఇచ్చి వదిలేసిన. ఇక ఈ ఐపీఎల్ రచ్చే చూడు. ఏహే, మీరిద్దరికి ఇట్లనే ఆడితే నాకు సుధు ఊపొత్తది. ఓ ఊగిపోగాని తర్వాత ఎవరు వస్తారో చెప్పు. ఇంకెవరు? హైదరాబాద్ కా షాన్, ఇషాన్, కిషన్ అంటే నేనే. ఇక నా తర్వాత 4వ జాగాలు నువ్వు. నువ్వనగానే అయిపోయిందా? నీకైతేనేమో షాన్ గీన్ అనుకుంటా మంచి ఎలివేషన్ ఇచ్చుకున్నావు. నాకు సుధా జరంత ఎలివేషన్ కావాలి. సరే తీయన్నా చెప్తా. 4వ నెంబర్లు వచ్చేది కాటేరమ్మ పెద్ద కొడుకు కూకట్పల్లి క్లాస్ అను. చాలా ఇంకేమైనా కావాలనా? ఏ సాల్ మస్తు చెప్పినావు. ఇప్పుడు మంచిగా ఉంది. తర్వాత ఎవరో చెప్పు. ఈ 5వ జాగాలనే ఎవరు తీసుకోవాలని అర్థమైతలేదు. ఇక 6వ జాగాలైతే నితీష్ కుమార్ రెడ్డి వస్తాడు. గాజాకేమైంది తమ్మి? అనికేత్ వరకు ఉన్నాడు కదా, పోయినేడాది జబ్బరస్ ఆడిండు. గా పిల్లగాని ఎదురుగా పెట్టుకొని ఏం అర్థమైతలేదు అంటున్నావు. గాజాగలాడనీకి ఇంకో పిల్లగాడు చూస్తున్నాడు, సలీల్ అరోరా. గీ పిల్లాడు సీత 6ల మీద 6లు చంపుతాడు. గందుకే ఎవరిని తీసుకోవాలనా అని ఆలోచన చేస్తానా. గట్లయితే ప్రాక్టీస్ మ్యాచ్లలో బాగా చూడు. ఎవరు గట్టిగా ఆడితే గాలని తీసుకో. గట్లనే అన్న. తర్వాత 7వ నెంబర్ జాగా లివింగ్ స్టోన్ వస్తాడు. అన్నా, నువ్వైతే మ్యాచ్ ఫినిషింగ్ గట్టిగా అయ్యాలి చూడు. గదంత పని తమ్మి. నువ్వు చూస్తుండే ఎట్లా ఫినిషింగ్ చేస్తాను. ఎవరైనా ఎస్ఆర్హెచ్ ఓడించాలంటే ఈ స్టోన్ దాటుకొని రావాలి. అంత సినిమా ఎవరికి లేదు ఈడ. ఈడిదాకా మంచిగానే ఉంది గాని ఈ నుంచే అస్సలు బాధ వచ్చి పడ్డది. అంత మంచిగానే ఉంది కదా తమ్మి, మళ్ళీ ఏమొచ్చింది? బౌలింగ్ అన్న, బౌలింగ్ ఎవరితో నేపియాలనో అస్సలు అర్థమైతలేదు. నువ్వు లేకపోతే ఇక మలింగా లేకపోయా. జాకెట్ బర్స్ అయితే ఇంటికి ఏం చేయాలి? గాదానికి ఎందుకంత ఆగమైతాను? బ్రైడన్ కార్స్ ఉన్నాడు కదా, గా పిల్లగాడు మంచి ఆల్రౌండరు. తీసుకో, మంచిగానే ఆడతాడు. నువ్వు వద్దన్నా గానీ కార్స్ తీసుకుంటా తీగా. గా తర్వాత హర్షల్ పటేల్, హర్ష్ దుబే, ఉన్నత్ కథ వస్తారు. ఇక 12వ ఆటగాడు ఇంపాక్ట్ ప్లేయరు జేసన్ అన్సారీ వస్తాడు. గంతే. కిషను, ఏం మనిషివే నువ్వు? మళ్ళేమన్నా అంటేనేమో అన్నడానికి బదనాలు చెప్తావు. అగో, ఉన్నట్టుండి నీకేమైందన్నా? బౌలర్ల కోసం తెగ ఆడపడుతున్నావు గానీ నేను సత బౌలింగ్ ఎత్తా. నేను ఎసంటి ఆల్రౌండర్ ఎరికేనా? హాఫ్ స్పిన్ ఎత్తా, లెగ్ స్పిన్ ఎత్తా. అట్లుంటది మనతోని. మా కావ్యక్కకు పైసలు ఎక్కువ నేను తీసుకున్నది అనుకుంటానవా? గా ముచ్చట తెలిసే కదా తీసుకున్నది. ఎందుకు కొడుతున్నావు? ఇప్పుడే టీం సెట్ అయింది అనుకుంటానా. మధ్యలో నీళ్ళు లేదు అంటే అందరు తెలవాలి కదా మరి నేను ఆల్రౌండర్ అని. గా కార్స్ ఒక్కని గురించి చెప్తే బాధ అనిపించింది. సరే తీగా ఆగం కాకు. గీడా నువ్వే కాదు, కాటేరమ్మ, ముద్దుపేట అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి సుతా ఆల్రౌండర్లే ఎరికేనా. గిదన్నట్టు మన టీం ప్లేయింగ్ లెవెన్. మరి మీకెట్లా అనిపించింది? నచ్చితే లైక్ చేసి కింద కమెంట్లలో చెప్పుర్రి. ఆగురి సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మర్చిపోకుర్రి. గట్లనే మీ ప్లేయింగ్ లెవెన్ ఏందో కింద కమెంట్ చేయరి.